హాయ్ గైస్. ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాలుగవదైన ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంకి ఎలా వెళ్ళాలి, ఇక్కడ స్టే, ఫుడ్ అండ్ చూడవలసిన ప్లేసెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో ఫుల్గా చూడండి. హైదరాబాద్ నుండి డైలీ అండ్ వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. అండ్ నేను సాటర్డే ఈవినింగ్ హైదరాబాద్ నుండి ఈవినింగ్ ఈ స్పెషల్ ట్రైన్ బోర్డ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 9:30కి మధ్యప్రదేశ్ కాండ్వా రీచ్ అయ్యాను. కాండ్వా రైల్వే స్టేషన్ బయట మనకు ఇలా ఆటోస్ ఉంటాయి. ఆటోస్ లో కాండ్వా బస్ స్టాప్ రీచ్ అయ్యి ఇక్కడ మీకు చాలా ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి టు ఓంకారేశ్వర్. డిస్టెన్స్ వచ్చేసి 70 కిలోమీటర్స్ అండ్ జర్నీ టైం 2 అవర్స్. ఓంకారేశ్వర్ రీచ్ అవ్వగానే స్టే కోసం నేను రికమెండ్ చేసేది గజానన్ మహారాజ్ ఆశ్రమ్. ఇక్కడ మీకు 100కి డార్మిటరీస్ అండ్ 750 రూపీస్కి నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. దీంతో పాటు మీకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. ఇలా లైన్లో ఉండి టోకన్స్ తీసుకోవాలి. ఒక 2 అవర్స్ రిలాక్స్ అయ్యి ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయి నర్మదా నది ఎక్స్ప్లోర్ అయ్యాను. ఈవినింగ్ 7 o'clockకి బ్రహ్మపురి ఘాట్ దగ్గర జరిగే ఈ నర్మదా ఆరతికి అటెండ్ అయ్యాను. మీరు ఒకవేళ నైట్ స్టే ఓంకారేశ్వర్లో స్టే చేసే ప్లాన్లో ఉంటే గనక తప్పకుండా మీరు కూడా అటెండ్ అవ్వండి. యాక్చువల్లీ ఇట్ వాస్ సో ప్లెజెంట్ అండ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం టైంలో లేచి ఫ్రెష్ అయ్యి 5కి స్టార్ట్ అయ్యాను దర్శనం కోసమని. ఇప్పుడు కాస్త ఓంకారేశ్వర్ జాగ్రఫికల్ అండ్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. పూర్వం వింధ్య పర్వతరాజు తపస్సు మెచ్చి తన కోరిక మేరకు మహాశివుడు వింధ్య పర్వతరాజు శిరస్సున వెలిచాడు. ఏరియల్ వ్యూలో చూస్తే గనక అచ్చం ఓం ఆకారంలో ఉండే వింధ్య పర్వత సనువులో నర్మదా నది ఒడ్డున వెలసిందే శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఒకే జ్యోతిర్లింగం రెండుగా చీలి ఓంకారేశ్వరుడు మరియు మమ్లేశ్వరుడుగా ఇక్కడ పూజలు అందుకుని భక్తులకి దర్శనం ఇస్తున్నాడు ఆ మహాశివుడు. ఇదిగోండి మీకు ఎదురుగా కనిపించేదే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఫ్రీ దర్శనం క్యూలో వెళ్ళాను కాబట్టి హార్డ్లీ నాకు 30 minutes పట్టింది దర్శనంకి. నార్మల్గా డే టైంలో వస్తే కనుక ఈజీగా 2 to 3 hours పడుతుంది. సో మ్యాక్సిమం నాలా ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. సెకండ్ వచ్చేసి మమ్లేశ్వర్ జ్యోతిర్లింగం. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం రెండుగా విడిపోయి ఉన్నదని చెప్పాను కదా, ఆ రెండవదే ఇక్కడ ఉన్న మమ్లేశ్వర్ జ్యోతిర్లింగం. ఇదిగోండి మీకు కనిపించేదే మమ్లేశ్వర్ జ్యోతిర్లింగం. మీరు ఖచ్చితంగా ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటేనే మీ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శన భాగ్యం అనేది దక్కుతుంది. సో ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ పాయింట్. డోంట్ ఫర్గెట్ దిస్ టెంపుల్. థర్డ్ వచ్చేసి గోముఖ్. అన్ఫార్చునేట్లీ నేను ఈ ప్లేస్కి వెళ్ళలేకపోయాను. మమ్లేశ్వర్కి వెళ్ళే వేలోనే మీకు గోముఖ్ వస్తుంది. ఇక్కడ మీకు నంది నోటి నుండి నిత్యం నీరు బయటికి ప్రవహిస్తూ ఉంటుంది. చాలా మంది ఈ నీటిని పవిత్రంగా భావిస్తారు మరియు బాటిల్స్ లో పట్టుకొని తమతో తీసుకెళ్తారు. ఈ 3 ప్లేసెస్ కవర్ చేసుకునేసరికి మీకు ఆల్మోస్ట్ మార్నింగ్ 8:30 to 9 అవుతుంది. సో రూమ్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి 1 hour రెస్ట్ తీసుకోండి. ఆఫ్టర్ 1 hour బ్యాగ్లో ఒక వాటర్ బాటిల్ అండ్ కాళ్ళకి మంచి షూస్ వేసుకొని ఓం పరిక్రమకి వెళ్ళండి. కరెంట్లీ ఇప్పుడు నేను ఓం పరిక్రమ చేస్తున్నాను. మేబీ 2 hours పట్టొచ్చు. సో ఇది మనకు ఓంకారేశ్వర్ టెంపుల్ ఓం ఆకారం ఉంటుంది కదా, దాని చుట్టూ చేసే ప్రదక్షిణ. వెళ్దాం పదండి. ట్రెక్లో మనకు ఫస్ట్ వచ్చే టెంపుల్ వచ్చేసి కేదారేశ్వర్ మహాదేవ్ టెంపుల్. దీని ఆర్కిటెక్చర్ సేమ్ మనకు కేదార్నాథ్ టెంపుల్ లాగే ఉంటుంది. అండ్ లోపల మనకు శివలింగం ఉంటుంది. దర్శనం చేసుకోండి. ఎన్నో వందల వేల సంవత్సరాల పాత ఆలయాలు మరియు దారిలో మనకు ఆశ్రమాలు, చిన్న చిన్న విలేజెస్, ఇవన్నీ ఈ పరిక్రమలో మీకు కనిపిస్తాయి.
మీరు చూస్తున్నది నర్మదా నది సంగం. ఓంకారేశ్వర్ నర్మదా నది మధ్యలో ఉంటుంది కదా. ఎండ్ లో మనకు ఇలా నర్మదా నది మళ్ళీ సంగమిస్తుంది. ఆ ప్లేస్ ఇదే. ఇక్కడ చాలా మంది పుణ్యస్నానాలు చేస్తూ ఉంటారు. కావాలంటే మీరు కూడా చేయొచ్చు. నేను జస్ట్ వాటర్ అనేది తల మీద చల్లుకున్నాను. అది దాటేసి కాస్త ముందుకొస్తే మీకు ఇక్కడ చిన్న శివాలయం కనిపిస్తుంది. మీరు ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. ట్రెక్ లో 1 కిలోమీటర్ ముందుకు నడిచాక మనకు కనిపించేదే గౌరీ సోమనాథ్ మందిర్. టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టైల్ చూస్తేనే అర్థమవుతుంది ఈ టెంపుల్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కట్టారని. శివాలయంకి ఎదురుగా పెద్ద నంది, ఇలా స్టెప్స్ ఎక్కి ముందుకు వెళ్తే మనకు మ్యాసివ్ శివలింగం కనిపిస్తుంది. ఈ టెంపుల్ కి శివలింగం వెనక అమ్మవారు కూడా ఉంటారు. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత పాతదో అండ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. యాక్చువల్లీ ఈ టెంపుల్ కి పైన ఇంకో 2 కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఇలా చిన్న స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళాలి. పైకి రాగానే మీకు శివలింగం కనిపిస్తుంది. ఇక్కడ దర్శనం చేసుకొని సెకండ్ కాంప్లెక్స్ పైకి ఎక్కాను. ఫస్ట్ కాంప్లెక్స్ కంటే ఈ సెకండ్ కాంప్లెక్స్ చాలా కష్టంగా ఉంది ఎక్కడానికి. స్టిల్ ఐ మేడ్ ఇట్. పైకి రాగానే ఇక్కడ కూడా మీకు శివలింగం ఉంటుంది. దర్శనం చేసుకొని అక్కడే నిల్చున్నాను. నిల్చునేసరికి నాకు చల్లగా గాలి తగిలింది. ఏంటా అని చూస్తే ఇక్కడ వెంటిలేషన్ ఉంది. ఈ వెంటిలేషన్ విండో నుండి చూస్తే ఇంతకుముందు నేను చూపించాను కదా నర్మదా నది సంగం పాయింట్, అది కనిపిస్తుంది. ఇది కదా మన ఏన్షియంట్ మార్వెలస్ ఇంజనీరింగ్ అంటే. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వ్యూని ఇక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ చేయడం. ఎక్కడం దిగడం కాస్త ఛాలెంజింగ్ గా అనిపించచ్చు. కాకపోతే ఒక్కసారి సెకండ్ కాంప్లెక్స్కి వెళ్ళి ఈ వ్యూ చేసిన తర్వాత చల్లని గాలి తగులుతుంటే ఎగ్జాక్ట్లీ ఆ నర్మదా నది సంగం పాయింట్ కనిపిస్తుంది కదా. సో వర్త్ విజిటింగ్ యాక్చువల్లీ. ట్రెక్ లో మధ్యలో మనకు రాజరాజేశ్వరి మందిర్ వస్తుంది. ఇక్కడ మనకు హ్యూజ్ లార్డ్ శివయ్య ఐరన్ స్టాచ్యూ కనిపిస్తుంది. ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది. ఓం పర్వత్ ట్రెక్ లో మనం చూసే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఏకాత్మధామ్. శంకరాచార్యులు వారి 108 అడుగుల ఎత్తులో ఉన్న స్టాచ్యూ. శంకరాచార్యులు కేరళ నుండి స్టార్ట్ అయ్యి ఫస్ట్ వచ్చిన ప్లేస్ ఓంకారేశ్వర్. అండ్ ఆ మెమొరీతోనే ఇక్కడ ఇంత పెద్ద స్టాచ్యూ పెట్టారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్స్ వరకు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఒక మంచి స్పిరిచువల్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ టూరిజం సెంటర్గా అవుతుంది ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. స్టాచ్యూ విషయానికి వస్తే ఇది మొత్తం పంచలోహంతో చేశారని అనుకుంటున్నాను. అండ్ నేను కూడా ఇన్ఫర్మేషన్ చదివాను. స్టాచ్యూ మీ కంటికి చిన్నగా కనిపించవచ్చు, బట్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది స్టాచ్యూ. అండ్ మైనర్ థింగ్స్ని కూడా చాలా డీటెయిల్గా చేశారు. ఇట్ ఈస్ సో అమేజింగ్ టు సీ విత్ మై ఐస్. ఈ ఆర్చ్ దగ్గరికి వచ్చామంటే మనం ఓం పరిక్రమకి ఎండింగ్ లో ఉన్నామని ఇండికేషన్. ఆర్చ్ క్రాస్ అయ్యాక మనం ఫైనల్ గా రీచ్ అయ్యే ప్లేస్ శ్రీ సిద్ధనాథ్ టెంపుల్, విచ్ ఇస్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. వాట్ ఎ ఫెంటాస్టిక్ కార్వింగ్స్ అసలు. శిల్పాలను అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. పిల్లర్స్, స్ట్రక్చర్, ఈ ఆర్కిటెక్చర్, డిజైన్స్, కార్వింగ్స్, ఇట్స్ ఎ హిడెన్ జెమ్ అసలు. దిస్ ఇస్ బియాండ్ ఇమాజినేషన్. కార్వింగ్స్, ఎస్పెషల్లీ ఈ కార్వింగ్ మైండ్ లో నుండి పోవడం లేదు అసలు. ఇట్స్ ఎ ట్రూలీ ఏ మాస్టర్ పీస్. ఇక్కడ నుండి వ్యూ చూడండి. నర్మదా నది, డ్యామ్, ఈ ప్లేస్ నుండి చూస్తూ ఉంటే ఒక బ్యూటిఫుల్ వ్యూ అనేది క్రియేట్ అయింది. వాట్ అండ్ ఫెంటాస్టిక్ వ్యూ అసలు. ఈ బ్రిడ్జ్ కనిపించిందంటే మన ఓం పర్వత ట్రెక్ అనేది ఎండ్ అయినట్టే. It almost took 5 hours for me to complete this beautiful trek.
నర్మదా నదిలో బోటింగ్ అనేది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. బ్రహ్మపురి ఘాట్ దగ్గర స్టార్ట్ అయ్యి నర్మదా నది డ్యామ్ పాయింట్, జూలా బ్రిడ్జ్, ఓంకారేశ్వర్ టెంపుల్ ఇలా ఈ ప్లేసెస్ కవర్ చేస్తాడు. ఒక్క 20 మినిట్స్ ఉంటుంది బోట్ రైడ్.